హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టెర్రస్ మీద వచ్చిన గ్రేప్స్, పండ్లు, పువ్వులు అన్నీ ఒకసారి చూద్దాము. ఈ టెర్రస్ మీద చూడండి, గ్రేప్స్ వచ్చినాయి, గులాబీ పువ్వులు వచ్చినాయి. ఈరోజు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే వారిలో నేను ఒకదాన్ని. గ్రేప్స్ కాయలు అయితే బాగానే వస్తున్నాయి. గేలలు అక్కడక్కడ కొన్ని కొన్ని మాత్రం రెడ్ అవుతున్నాయి, కొన్ని గ్రీన్ ఉంటున్నాయి అనమాట. చాలా టైం పడుతుంది. ఇవి 3-4 నెలలు అవుతుంది అనుకుంటా దాదాపుగా. ఈ రెడ్ ఉన్నాయి, మంచిగా తీయగా ఉంటున్నాయి. కొంచెం రెడ్డిష్గా వచ్చినా అవి పుల్లగా ఉంటున్నాయి. మొత్తం గెల మొత్తం రెడ్ కావాలని చూస్తున్నా, కానీ ఈ రెడ్ అయినాయి, కొన్ని రాలిపోతున్నాయి. మా డాగ్ ఉంటుంది పైన, అది కూడా కొంచెం ఎగిరి తెంపేస్తున్నట్టు అనిపించింది. మనం నడుస్తుంటే కూడా నెత్తికి ఈ రెడ్ కలర్ వచ్చిన కాయలన్నీ, డార్క్ అయిన కాయలన్నీ రాలిపోతున్నాయి. పండ్లు అన్నీ చాలా అవుతాయి. ఒకటేసారి కోసుకుందాంలే అని చూస్తే ఇంకా కొన్ని కొన్ని పండ్లు అయినాయి, రాలి పడిపోతున్నాయి. అందుకని ఇక అయిన కాడికి కొన్ని అయితే మక్కిన కాడికి కొన్ని కొన్ని తెంపేసుకుందాం అనేసి చేసిన. నేను ఫస్ట్ టైం అనుకున్నా, అంటే అన్నీ తయారైనాకనే కట్ చేసుకుందాం ఒకటేసారి అని అనుకున్నా. ఇక మధ్యలో రెడ్ అయినాయి అన్నీ, ఇవో ఇట్లా రెడ్ అయినాయి రాలిపోతున్నాయి. గ్రీన్ ఉన్నాయి, మళ్ళీ అవి తెంపినామనుకో, తెంపి పెట్టినా అసలు మక్కట్లేదు, అవి రెడ్ కావట్లేదు, పుల్లగా అట్లనే ఉండి అట్లనే ఎండిపోతున్నాయి. వీటి గురించి అయితే నాకు నాలెడ్జ్ లేదు. చాలాసార్లు ట్రై చేసి చూసిన, తెంపి బట్టలు కట్టి ఇట్లా కవర్లు కడితే మక్కుతాయేమో అని అనుకున్నా, కానీ కావట్లేదు. సరే చెట్టు మీదనే ఉన్నప్పుడు మక్కిన తర్వాతనే తీసుకుందాము అని అనుకుంటే కొన్ని మాత్రం రెడ్ అవుతున్నాయి, కొన్ని అట్లనే ఉంటున్నాయి. ఆ రెడ్ అయినాయి మళ్ళీ రాలి పడిపోతున్నాయి. ఇక ఎప్పుడప్పుడు తెంపేసుకోవడమే బెస్ట్ ఏమో అనేసి ఈరోజు ఇవి కట్ చేసుకుంటున్నా నేను. కొన్ని పువ్వులు కూడా వెళ్తున్నాయి. కూరగాయలు ఏం ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే తీసుకున్నాను. మన టెర్రస్ మీద పెట్టిన చెట్లు పెరిగి పండ్లు కాయలు కాయడం అదొక విధమైన సంతోషం అనమాట. ఇది వాటర్ లిల్లీ చూడండి, కల్వ పూలు. ఫ్రైడే కదా ఈరోజు, దేవుడికి పెడదామనేసి తీసుకుంటున్నాను. ఇన్ని వెళ్ళినాయి చూడండి గ్రేప్స్. దొండకాయలు కూడా వచ్చినాయి, ఇవి సాంబార్లో వేసేసుకుంటాను. కొన్ని దొండకాయలు 2 రోజులకు 3 రోజులకి ఇన్ని రావడం అయితే బాగా సంతోషం అనిపిస్తుంటుంది నాకు. మన ఇంట్లోనే మనం పెంచుకున్న మొక్కల నుంచి వచ్చిన పువ్వులు మనం తెంపి దేవుడి దగ్గర ఫ్రెష్గా అప్పటిదప్పుడే పెట్టుకోవడము, అప్పుడే పండ్లు తెంపుకొని తినడం ఎంత సంతోషం కదా.